హాయ్ వ్యూవర్స్, దిస్ ఈస్ రవిలా ఫ్రమ్ ఆర్టీవీ. సో కొత్త కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాను ఇవాళ. సో 2 days బ్యాక్ భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది కదా, ల్యాండ్ అయింది ఫస్ట్ ఫ్లైట్. రామ్మోహన్ రెడ్డి గారు చేసిన, తెలుగుదేశం గారు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినది. సో ఆ ఫ్లైట్ ల్యాండ్ అవ్వకముందే మన తిక్కోడు ఉన్నాడు కదా, ఏవన్, ఇది మొన్న తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు 5 ఏళ్ళు పరిపాలించి వచ్చిన అన్నీ నా కమిషన్లు కావాలని చెప్పి ఇవ్వకపోగా అందరినీ వెనక్కి పంపించాడు కదా, ఎలగొట్టేశాడు కదా, కమిషన్ ఇవ్వట్లేదని. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా భోగాపురం ఎయిర్పోర్టు ఆ ఫ్లైట్ ల్యాండ్ అవ్వకముందే ట్వీట్ పెట్టేశాడు, మొత్తం నేనే సాధించాను, అసలు నా ఆధ్వర్యంలో జరిగింది. గడ్కరీ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు, గడ్కరీ గారు నాకు హెల్ప్ చేశారు, నేనే మొత్తం ల్యాండ్ సేకరించాను, ల్యాండ్ పూలింగ్ చేశాను, అది ఇదని. లాస్ట్ తెలుగుదేశం హయాం ఫస్ట్ 2014లోనే ఇది అంకురార్పణ జరిగింది. అప్పుడు గవర్నమెంట్లోనే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి అన్ని చేసి ల్యాండ్ చేసి అన్ని చేశారు. కాకపోతే ఈ క్యాండిడేట్ ఏంటంటే అప్పట్లో కేసులు వేసి లాస్ట్ 4 years వరకు ఏమి పనులు చేయకుండా సాగదీశాడు. ఓకే, అయిపోయింది. సో మళ్ళీ ఈయన గవర్నమెంట్ రాగానే దాన్ని ఏం చేశాడు, మళ్ళీ పోయి రాయి వేసి శిలాపలకం వేసి మళ్ళీ రిబ్బన్ కట్ చేసి నాది అని. ఇప్పుడు మళ్ళీ నేను సిగ్గు లేకుండా అన్ని మొన్న గూగుల్ వచ్చింది కూడా క్రెడిట్ వేసేసుకున్నాడు. ఏది, నేనే తెచ్చాను గూగుల్, ఆదాని అంబానీ మొత్తం నేనే పట్టుకొచ్చాను వాళ్ళని, అది ఇదని. స్వామి, నీకు ఆల్రెడీ జనాలు నీకు అసలు బుర్ర లేదని, నువ్వు సైకోగాడు అని అసలు ఆల్రెడీ నెట్టేశారు బయటకు. నెట్టేసినాక కూడా ఇంకా నీకు సిగ్గు శరం ఏమీ లేదా? పాలిటిక్స్ చెయ్యి, దానికి ఒక హుందాతనంగా చెయ్యి. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఉన్నాడు, అంత హుందాగా ఉన్నాడు. పక్క రాష్ట్రంలో కూడా ఎంత హుందాగా చేస్తున్నారు. మీరు ప్రతిపక్ష హోదా లేకపోగా నువ్వు కరెక్ట్గా జనాల నాడిని పట్టుకొని ముందుకెళ్ళాలి. భోగాపురం ఎయిర్పోర్టు నా దగ్గర జరిగింది, నేనే చేశాను, జిఎంఆర్కి థ్యాంక్స్ చెప్తూ లెటర్ రిలీజ్ చేయడం ఏంటి అన్నీ? ఇంకా సైకో పనులు మానుకోవా? ఇక జనాలు రాళ్ళు పెట్టి కొట్టించుకునేదాకా చేసుకుంటావా? ఇంతేనా? మారవా ఇంకా? అట్లీస్ట్ ప్రతిపక్షాన్ని నువ్వు వాళ్ళు ఏమన్నా స్కాములు చేస్తే, అది చేస్తే, ఇది చేస్తే నువ్వు అది మర్చిపోతున్నావు. నువ్వు ప్రతిపక్షంలో లేకపోయినా, నీకు హోదా లేకపోయినా నువ్వేం చేయాలి? పోరాడాలి, జనాలని మళ్ళీ నీ వైపు రాబట్టుకోవాలి. ఎలక్షన్ వచ్చినాక నేను డబ్బులు ఇస్తాను చేస్తానంటే ఆ కాలం పోయింది స్వామి, నమ్మేశారు. నువ్వు డబ్బులు ఇస్తే తీసుకుంటారు చేస్తారు, కానీ ఏమీ కాదు పని. ఆ డేస్ పోయినాయి. Those golden days for you gone. ప్రతిపక్ష హోదా నేను ఇంతకుముందు కూడా చెప్పాను. నేను ఇప్పటివరకు పొలిటికల్ అనాలిసిస్ ఎప్పుడు యూట్యూబ్లో, ఫేస్బుక్లో కూడా చెప్పేవాడిని, కానీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు. కానీ ముందే చెప్తున్నా, ఏమవుతుంది తెలుసా? పొలిటికల్ అనాలిసిస్ ఇప్పటివరకు 10 years నుంచి నేను అనాలిసిస్ ప్రకారమే జరిగింది. నేను గొప్ప అని చెప్పట్లేదు, నాలాగా చాలామంది చేశారు. నా అనాలిసిస్ నాయి. సో నీకు ప్రతిపక్ష హోదా నెక్స్ట్ టైము టీడీపీ నెక్స్ట్ పోరాడుకునేది ఆంధ్రప్రదేశ్లో ఎవరు తెలుసా? జనసేన, టీడీపీ పోరాడుకుంటారు. ఇది రాసిపెట్టుకో జగన్. ప్రతిపక్ష హోదా కోసమైనా, ప్రభుత్వం కోసమైనా జనసేన ముందుకెళ్తుంది. నీ బతుకు కాంగ్రెస్ బతుకు అయిపోద్ది ఏపీలో, అది గ్యారంటీ. రాసి పెట్టుకో. సంబా ఏవన్ రాసి పెట్టుకో. బాయ్.